అండ్ వెల్కమ్ టు బ్రావిక్స్ గ్లోబల్. మనం ఈరోజు బిట్ కాయిన్, ఇథీరియం అండ్ XAUUSD యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్లో ఉన్నాము. బిట్ కాయిన్ మనం లాస్ట్ వీక్ నుంచి డిస్కస్ చేస్తున్న లెవెల్స్ని బిట్ కాయిన్ కంప్లీట్గా మనకి రెస్పెక్ట్ ఇస్తూ అదే లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంది బిట్ కాయిన్. మనము నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దట్ ఈ జోన్ అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది బిట్ కాయిన్. కానీ ఇక్కడ క్లియర్గా మనకి ఈ జోన్ నుంచే మళ్ళీ బిట్ కాయిన్ డౌన్ సైడ్ స్లైడ్ అవుతా వచ్చింది. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 63,172లో ట్రేడ్ అవుతా ఉంది బిట్ కాయిన్. సో దీని యొక్క సపోర్ట్ ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. లెట్స్ మూవ్ టు 1 అవర్ టైం ఫ్రేమ్ అండ్ దెన్ సీ ద సపోర్ట్. సో మనకి సపోర్ట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 62,600 టు 700 మధ్యలో బిట్ కాయిన్కి ఒక మేజర్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. సో ఈ సపోర్ట్ కనుక బిట్ కాయిన్ బ్రేక్ చేసి మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ కనుక ఇస్తే వీ కెన్ గో షార్ట్ ఆన్ బిట్ కాయిన్. వన్స్ ఇట్ బ్రేక్స్, ఈ లెవెల్ని బ్రేక్ చేసి మనకి క్లియర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కనుక బిట్ కాయిన్ ఇస్తే డెఫినెట్గా మనం ఫర్దర్ డౌన్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు బిట్ కాయిన్ని. సో ఇక రెసిస్టెన్స్ వచ్చేసి మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి 64,300 ఈ రేంజ్లో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది బిట్ కాయిన్కి ఫర్ టుడేస్ సెషన్. ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ బిట్ కాయిన్, మోస్ట్ ప్రాబ్లీ ద మార్కెట్ వుడ్ ట్రేడ్ బిట్వీన్ దీస్ టూ, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. అండ్ ఇప్పుడున్న బేరిష్ సినారియోలో కనుక మనం ఆలోచిస్తే ఈవినింగ్ ఏమన్నా సడన్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూస్ డెఫినెట్గా ఉంటుంది బిట్ కాయిన్ మీద. సో ఈ లెవెల్ ఇప్పుడు ఈ సపోర్ట్ కనుక బిట్ కాయిన్ బ్రేక్ చేస్తే డెఫినెట్గా ఇంకా డౌన్ సైడ్ వెళ్తుంది. సో మీరు ప్లీజ్ యూస్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అండి. ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో బిట్ కాయిన్లో కానీ ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, స్టాప్ లాస్ చాలా కీలకంగా ఉంటుంది బికాస్ దట్ విల్ ప్రొటెక్ట్ అవర్ క్యాపిటల్. సో ప్లీజ్ యూస్ స్టాప్ లాస్ అండ్ ట్రేడ్. సో ఇప్పుడు మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు మనం 5 EMA కాన్సెప్ట్ ఎంతమందికి తెలుసో ఈ వీడియో కనుక చూస్తే దయచేసి కామెంట్లో తెలియచేయండి. సో మనము మార్కెట్లో 5 EMA అనేది ఒక మేజర్, మనం 5 EMA ద్వారా ఒక మంచి ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. 5 EMA గురించి మీకు క్లియర్గా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఆ 5 EMAతో ట్రేడ్ చేయడం కనుక మనకు తెలిస్తే మనం ఒక చక్కని లాంగ్ ట్రేడ్లో ఉండొచ్చు. దట్ మీన్స్ ఆ 5 EMA ఇండికేటర్తో మనకి ట్రేడ్ ఒకసారి మనం ఎంటర్ అయ్యాక స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ప్రాఫిట్ అంటే మనం ఆ ట్రేడ్ని లాంగ్గా తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఇక్కడ మనకు ఒక 5 EMA ఎంట్రీ ఒకటి సమ్వేర్ అరౌండ్ ఈ రేంజ్లో దొరికింది మనకి. సో మనం స్టాప్ లాస్ ఇక్కడ మీకు ఇప్పుడే నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టేసి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ దొరికితే చూడండి మనం ఎంత దూరం, మన స్టాప్ లాస్ ట్రిగరే కాదు అసలు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వడం చాలా రేర్ అనమాట. 5 EMA మనకి సెటప్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసి ట్రేడ్ తీసుకోగలిగితే ఇంకోటి ఏంటంటే స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది ఈ 5 EMA సెటప్లో. సో మనకి టార్గెట్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంటుంది. దీని మీద మీకు కనుక ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలని ఉంటే మీరు దయచేసి కామెంట్లో టైప్ చేయండి. సో డెఫినెట్గా నేను దానికోసం ఒక వీడియో చేస్తాను. సో లెట్స్ మూవ్ టు ఇథీరియం. సో ఇథీరియం ఇప్పుడు మనం లెట్స్ మూవ్ టు 1 అవర్ టైం ఫ్రేమ్ అండి ఇథీరియంలో. సో చూడండి, నిన్న సపోర్ట్ని బ్రేక్ చేసి ఇథీరియం కూడా డౌన్ సైడ్ వచ్చేసింది. సో బిట్ కాయిన్తో పాటు ఇథీరియం కూడా డౌన్లో బేరిష్గానే ఉంది. సో ఈరోజు లెవెల్ కనుక సపోర్ట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 1810 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ అయితే మనకి ఇథీరియంలో కనిపిస్తుంది. ఇంకా రెసిస్టెన్స్ అంటారా, ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే నిన్నటి మేజర్ సపోర్టే ఈరోజు ఫస్ట్ రెసిస్టెన్స్. సో 1845 ఈ జోన్లో ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే మనకి ఇథీరియంలో ఉంది. అండ్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ అండ్ సస్టైన్స్ అబవ్ దెన్ మనకు క్లియర్గా ఇక్కడ 1870 ఈ జోన్లో కూడా ఇంకొక రెసిస్టెన్స్ అయితే మనకి ఇథీరియంలో కనిపిస్తుంది. సో సపోర్ట్ వచ్చేసి 1810, రెసిస్టెన్స్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 1845 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 1870 ఇన్ ఇథీరియం. సో లెట్స్ మూవ్ టు XAUUSD. సో XAUUSD చూడండి,
XAUSD కూడా ఒక కీలకమైన లెవెల్‌లోనే ట్రేడ్ అవుతుంది. నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న మార్కెట్ కనుక ఈ జోన్‌ని మనం ఆల్రెడీ నిన్న వీడియోలో డిస్కస్ చేసుకుంటూ 5175ని బ్రేక్ చేసి మార్కెట్ గనక మనకి కన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్‌గా మొమెంటమ్ కంటిన్యూ అవుతుందని మనం అనుకున్నట్టుగానే ఆ జోన్‌ని బ్రేక్ చేసినాక ఆల్మోస్ట్ 5250 దాకా వెళ్ళింది XAUSD. సో ఈ జోన్‌లో కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల XAUSD మనకి డౌన్ మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజెక్షన్ అనేది ఫేస్ చేసింది. మనం కావాలంటే 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూడొచ్చు. ఇదిగో చూడండి ఇక్కడ. సో ఈ రెడ్ జోన్‌లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఈ జోన్లో. సో XAUSD కూడా ఈ జోన్కి వచ్చాకనే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మేజర్ సెల్ ఆఫ్ అయితే XAUSDలో వచ్చింది. సో లెట్స్ లుక్ ఇన్ టు టుడేస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ XAUSD. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో ట్రేడ్ చేసే టైంకి అయితే 5167 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది XAUSD. సో ఈరోజు సెషన్కి అయితే 5145 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఫర్ XAUSD అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 5200 అనేది ఒక సైకలాజికల్ లెవెల్. సో డెఫినెట్గా అది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. సమ్వేర్ చూడండి ఈ రెడ్ జోన్ స్టార్టింగ్లోనే మనకి ఇంకొక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 5200. సో మార్కెట్ కనుక 5200 దగ్గరకు వస్తే ఇది ఒక రిజెక్షన్ జోన్ అండ్ ఒక సైకలాజికల్ జోన్ ఫర్ XAUSD. కానీ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్గా ఇప్పుడు మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇక్కడ మనకి ఈ జోన్లో కనుక మార్కెట్ ఇక్కడ ఈ జోన్ని బ్రేక్ చేసి మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇస్తే దెన్ అగైన్ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ మార్కెట్ విల్ గో అప్ టు 5250 విచ్ ఈస్ టుడేస్ హై. సో ఇన్ షార్ట్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి XAUSDలో 5145, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5200. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.